రెగ్యులర్‌గా చేసుకునే కర్రీస్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా బాయిల్డ్ ఎగ్‌తో గ్రేవీ కర్రీ చేసుకుందామా? రైస్, రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చర్కురి. లో ఫ్లేమ్‌లో ప్యాన్ హీట్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో వేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ టర్న్ అయ్యాక కొద్దిసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక పెద్ద టొమాటోని కూడా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను సలాడ్ టొమాటోస్ని 5 to 6 యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 5 to 6 క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 4 గుడ్డుల్ని బాయిల్ చేసుకొని ఇలా హాఫ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఎన్ని ఎగ్స్తో ఇలా గ్రేవీ కర్రీ చేయాలనుకుంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి గుడ్లు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టయినా తగ్గించైనా కొంచెం ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. 2 minutes ఇలా కుక్ చేసుకున్నాక ఫ్లిప్ చేసుకొని వేరే ఒక సైడ్ కూడా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 2 minutes కుక్ చేసుకోవాలి, మసాలాలో పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు పసుపు 1/4 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఎడ్జెస్న ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మీరు మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకుంటే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్, రోటీ ఆర్ చపాతీ ఎందులోకైనా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చపాతీలోకి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా చపాతీ, రైస్, రోటీ ఎందులోకైనా డిఫరెంట్గా కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు, ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.